శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మాతాపితృభ్యాన్ నమ. శివశ్రీ శర్మ మాడుగుల యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం. నూతన హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రప్రథమంగా. ఈ ఛానల్ ద్వారా మనం చెప్పుకుంటున్నటువంటి రాశి ఫలాల్లో భాగంగా ఇప్పుడు సింహరాశి వారికి ఎలా ఉందో పరిశీలిద్దాం. సింహరాశి అనగానే మఖ పుబ్బ ఉత్తరాపాదం సింహం. మఖ పుబ్బ పూర్వ ఫల్గుని నాలుగు పాదాలు, తర్వాత ఉత్తర నక్షత్రంలో ఉత్తర ఫల్గునిలో మొదటి పాదం వరకు సింహరాశి అవుతుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7గా ఉంది. అంటే కాస్త గౌరవాలలో కొంచెం అక్కడక్కడ జాగ్రత్త వహిస్తే ఆదాయ వ్యయాలకు వచ్చిన సమస్య ఏమీ లేకుండా ఉన్నది. కాబట్టి కాస్త గౌరవం ఇనుమడించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే వీలైనంత మాటలోనూ వ్యవహారంలోనూ నడవడికలోనూ కొన్ని మంచి పద్ధతులు అలవాటు చేసుకుని ముందుకు నడవాలి. కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. ఏమిటయ్యా ఇంతకు అంటే, గురువు సెప్టెంబర్ 12 వరకు ద్వితీయ రాశిలోను, తదుపరి తృతీయ రాశిలో సంచరిస్తాడు ఉగాది వరకు. అలాగే రాహువు ఆగస్టు 17 వరకు రాశిలోను, ఆగస్టు 17 తర్వాత వ్యయస్థానంలోకి వచ్చి సంచరిస్తాడు. అలాగే కేతువు ఆగస్టు 17 వరకు కుంభరాశిలో అంటే సప్తమంలోను, ఆగస్టు 17 తర్వాత షష్టం 6వ స్థానంలో సంచరిస్తాడు. సరే, శని సహజంగానే పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా. మధ్యలో మాత్రం ఒక్క జూన్ 20 నుండి అక్టోబర్ 25 మధ్యలో మాత్రం అర్ధాష్టమ స్థానంలోకి వచ్చి సంచరిస్తాడు. అందువల్ల ఏమిటయ్యా అంటే, గురువు ద్వితీయంలో ఉన్నంత కాలము విశేషమైనటువంటి ఫలాలు ఉంటాయి. అంటే సెప్టెంబర్ 12 వరకు విశేషమైనటువంటి ఫలాలు ఉంటాయి. అయితే ఉన్నప్పటికీ శని పంచమంలో ఉండి, రాహువు రాశిలో ఉండి, కేతువు సప్తమంలో ఉన్నందున తగిన ఫలితాలను పూర్తి స్థాయిలో పొందేందుకు వీలు లేకుండా శని దేవతల వల్ల, శని రాహువుల వల్ల కొన్ని క్లేశములంటూ అడ్డం తగులుతూ ఉంటాయి, కొన్ని ఆటంకములంటూ వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించాలి అంటే శని రాహువులకు నిరంతరము ప్రసన్నతను శని రాహువులకు చేసుకుంటూ ఉండాలి. అంటే శని రాహువులు ప్రసన్నం కావాలి. శని రాహువులు ప్రసన్నం కావాలంటే ప్రధానంగా దుర్గాదేవి ఆరాధన, ఈశ్వర ఆరాధన, ఈ రెండింటిలో భాగంగా రుద్రాభిషేకాలు చేయించుకోవటం కానీ, లేకపోతే శివాలయాల దర్శనం కానీ, విశేషించి సుందరకాండ పారాయణం కానీ చేసుకున్నట్లయితే విశేషమైన ఫలాలు వస్తాయి. ఇక విద్యార్థులైతే సెప్టెంబర్ 12 లోపు కొంచెం కష్టం తక్కువే పడినా పర్వాలేదు, కానీ సెప్టెంబర్ 12 తర్వాత మాత్రం విశేషించి అధికమైన శ్రమ చేసి సాధించుకోవాలి విద్యను. కాబట్టి బాగా విద్యార్థులు అధిక శ్రమ చేయాలి. కళాకారులు, సినీ నాటక రంగం వాళ్ళు అయితే, చేతి వృత్తుల పని వాళ్ళైతే బాగా రెండింతలుగా శ్రమ పడాలి. పడినప్పుడే ఫలితం వస్తుంది. అయితే ఏది ఎలా ఉండి ఎన్ని సాధించుకున్నా అక్టోబర్ 25 మధ్య, అంటే జూన్ 20 నుండి అక్టోబర్ 25 మధ్య మాత్రం సౌఖ్య లోపము, గృహ నిర్మాణానికి సంబంధించిన ఆటంకములు ఇత్యాదులు వచ్చే అవకాశం ఉంది కనుక, గృహం కొనుగోలు దగ్గర సమస్యలు అవన్నీ వచ్చే అవకాశం ఉంది కనుక, విద్యామూలకమైన ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది కనుక విశేషించి దుర్గా ఆరాధన, శివారాధనలు చాలా అవసరం. అలా చేసుకొని ముందుకు సాగినట్లయితే ఇక లాయర్లకు కానీ, మరి ఇతరేతర రంగాల్లో ఉండేటువంటి వ్యవసాయ రంగంలో కానీ సామాన్యమైన ఫలాలు మాత్రం గోచరిస్తున్నాయి. అయితే ఫలాలు సామాన్యమైనప్పటికీ ఆదాయంలో ఎంత వచ్చినా ఆదాయం కంటే వ్యయం మాత్రం తక్కువే ఉంటుంది కనుక ఏ కంగారు అక్కర్లేదు కనుక ఆ రకంగా శివారాధన చేసుకొని ముందుకు సాగవచ్చు. జయోస్తు. మీ శివశ్రీ శర్మ మాడుగుల.